వైసీపీ అవినీతికి కేరాఫ్ గా నిలుస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవినీతి కేసులో త్వరలో జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి అతని కుమారుడు అరెస్ట్ అవుతారన్నారు. రామచంద్రాపురంలో 3 వైసీపీ నాయకులు ఖాళీగా ఉన్నారని, వారి ఉనికి కోసం లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనపై నిరాధార ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత పిల్లి సూర్యప్రకాష్ కు లీగల్ నోటీసులు పంపించానన్నారు. ఆయన ఆధారాలు చూపించలేకపోయారన్నారు. దీనిపై సివిల్, క్రిమినల్ కేసులు పెడతానన్నారు. వైసీపీ కార్యకర్తలకు ఒక చెప్పదలిచాను. దయచేసి మీరు అమాయకులయ్యి కొంతమంది మీ నేత, మా ప్రతిపక్ష నేత పిల్లి సూర్యప్రకాష్ మొన్న అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మాది గంజాయి బ్యాచ్ అని, గంజాయి రవాణా చేస్తున్నానని, రౌడీ షీటర్ అని కొన్ని అభియోగాలు చేయటం, నేను లీగల్ నోటీస్ అతనికి పంపడం, అతను ఏ సమాధానం కానీ ఆధారాలు కానీ చూపించలేకపోవడం, వెంటనే బుధవారం రోజున మేము సివిల్ కేసు ఒకటి అలాగే క్రిమినల్ కేసు కూడా అతని మీద ఫైల్ చేయడం జరుగుతూ ఉంది. అతను ఏమీ చేయలేక అతను సర్పంచ్ అయిన గోవిందు గతంలో మహిళలు కూడా ఇలా మాట్లాడటం జరిగింది. ఎందుకులే మహిళలని గౌరవంతో నేనేం మాట్లాడలేదు. అది నా మంచితనాన్ని చేతకంతనం కింద తీసుకుని మళ్ళీ నిన్న అవసరం లేని అభియోగాలు నా మీద చేయడంతో ఇప్పుడు లీగల్ నోటీసులు పంపడం జరుగుతూ ఉంది. మహిళలను కూడా చూడడం ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే అవసరం లేని అభియోగాలు చేసి కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు అవసరం లేని అభియోగాలు చేయటం, వీళ్ళ చేత చేయించడం కొంత బాధించింది. వాళ్ళకి లీగల్ నోటీస్ పంపుతున్న మహిళలందరికీ, అలాగే సోదరు గట్టా గోవింద్కి, ఒక రౌడీ షీటర్ కూడా పంపడం జరుగుతుంది. వాళ్ళ మీద వాళ్ళు వివరణ ఇవ్వకపోతే, ఆధారాలు చూపించకపోతే మళ్ళీ వారం రోజుల్లోపు